ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధికారులపై నోరు పారేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకాలో ప్రహరీ గోడను కూల్చడానికి ఇంటి యజమానికి నోటీస్ ఇవ్వడంతో పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి నోరు పారేసుకున్న ఆడియో, మరో విషయంలో మురికి కాలువ విషయంలో ఫోన్ చేసి మాట్లాడిన వీడియో వైరల్గా మారాయి. దీంతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంబంధిత అధికారి వైరల్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అధికారులపై నోరు పారేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీసుకొని రాలేదే హుజరాబాద్కి రాకుండా నేను ఉంటా ఇంటికి రాను తీసుకొని రా కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చారు. ఇది లేకపోవాలని నిన్ను నేను 24 గంటల లోపల సస్పెండ్ చేపిస్తాను బిడ్డ. నువ్వు నాకు డాక్యుమెంట్తో నాకు సంబంధం లేదు. నాకు కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో నాకు కావాలి. ఏ కోర్టు కూడా 24 గంటలకు కూలగొట్టమని కోర్టు చెప్పదు. తమాషాలు చేస్తున్నానే మీరు. నువ్వు ఇచ్చిన నోటీస్లో 24 గంటల కూలగొట్టాలని ఇచ్చినావు. నువ్వు నీ నోటీస్ నా చేతిలో ఉంది, నేను చదువుతున్నా. నువ్వు ఎవరినా ఇవ్వడానికి? నీ అయ్యా జాగిరా అవి కూలగొట్టడానికి? నీ అయ్యా జాగిరా 24 గంటల కూలగొట్టమని చెప్పడానికి నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ? నువ్వు నాకు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి చూపి నువ్వు లేకుంటే నేను ఇమీడియట్ సస్పెండ్ చేపిస్తాను. ఐ విల్ సస్పెండ్, లేకుంటే నీళ్లు కూలగొడతాం వచ్చి. రెండింటిలో ఏదో ఒకటి చేస్తాను. అమ్మ దౌర్జన్యమనే ఇంత సిగ్గుండాలే అసలు. ప్రపంచంలో ఎవడు ఇల్లు 15 సంవత్సరాల నుంచి ఉంటుండు, ఊరు మొత్తం చూసుకొని. నువ్వు ఎవడు సర్పంచ్ ఎవడు? 15 సంవత్సరాల నుంచి ఉంటారు, ఈడ ఇల్లు కూడా కొడతారు. ఇంత దౌర్జన్యం ఊళ్ళో నువ్వు ఇప్పుడు తీసుకొని నాకు కోర్టు ఆర్డర్ ఇప్పుడు ఇమీడియట్ రావాలి. నా దగ్గర ఇల్లు కూడా కొట్టుడే నాకు అర్థం కాదు. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, ఇల్లు కూడా కొడతారు. ఇప్పుడు రా, ఇప్పుడు హైదరాబాద్ రా, వచ్చి తీసుకొని రా. ఇప్పుడు కోర్టు ఆర్డర్ తీసుకొని రా. ఏందో